అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావట్లేదు, మరి స్టేటస్ అనేది మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే అర్హుల జాబితా ఉందో ఈ అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. ఈ అర్హుల జాబితాను ఏ ప్రాతిపదికన విడుదల చేస్తారనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లోనే. అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు అందరికీ కూడా క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఎందుకంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా మనకు విడుదల చేస్తున్నారు. ఈ విడతల వారీగా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ ఈ డబ్బులు అనేది తొలి విడతగా 7,000 రూపాయలను జమ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి 7,000 రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాథమిక అర్హుల జాబితా ఏదైతే ఉందో ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని చెక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా, ఎలా తెలుసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. మరి దాని ప్రకారం మీరు ఈ జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. మరి లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, మరి వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత మందికి తెలిసేటట్టు చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 20,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. మరి 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి విడతల వారీగా కూడా ఒక్కొక్క విడతలో 7,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో 14,000 రూపాయలు, 3వ విడతలో 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. మరి తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది. ఈ తొలి విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా, అంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక అర్హుల జాబితా అనేది విడుదల చేసిందనమాట. మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని, ఈ యొక్క పథకానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మనకి యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి కౌలు రైతులకు కూడా యొక్క సాయం అనేది అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి కౌలు రైతు కూడా ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. ఈ పోర్టల్లో ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క పేర్లు అనేది నమోదు చేయించుకుంటారో వారికి అర్హతను బట్టి ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు, కౌలు రైతులు కానీ భూమున్న రైతులు కానీ వీళ్ళంతా కూడా. ఇక వీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 7,000 రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కానీ, పోడు భూములు సాగు చేసేవారు కానీ, అటవీ భూములు సాగు చేసేవారు కానీ, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులంతా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ పోర్టల్లో నమోదు చేయించుకోవాలి. రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు ఈ పోర్టల్లో ఈ పేర్లు అనేది నమోదు చేయడం జరుగుతుందన్నమాట. మరి మీరు ఈ పోర్టల్లో పేర్లు అనేది నమోదు అనేది చేయించుకోండి.
మరి దీంతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయబోతోంది. మరి ఈ సాయం విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం చెప్పింది. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అప్లై చేసుకున్నారు, ఇప్పటికే అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్నటువంటి వారు ఈకేవైసీ చేసుకోవడం జరిగింది. మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే మనకు తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డు, మరి రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే అప్లై చేసుకున్నారో రెడీగా ఉన్నారో అప్లై చేసుకుని వారికి వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సహాయకులను అంటే రైతు భరోసా కేంద్రాలు తగినంత మంది సిబ్బందిని మీకోసం ఉంచాము. ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించేసింది. మరి ఎవరు కూడా ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు, ఎందుకంటే డబ్బులు సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి మనకు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి. ఇక ప్రస్తుతానికి ప్రాథమిక అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంది ఈ యొక్క రైతు భరోసా అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. మరి ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి? ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే నేరుగా మీరు మీ యొక్క ఫోన్లో క్రోమ్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభవ అని టైప్ చేస్తే చాలు, ఫస్ట్ లింక్ వస్తుంది. లేదా అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే టైప్ చేస్తే మీకు అక్కడ ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అందులో మనకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో చెక్ స్టేటస్ అని ఉంటుంది. ఆ చెక్ స్టేటస్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. మరి ఇంకేం అడగదు, ఆధార్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తే చాలు. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాప్చా ఉంటుంది పక్కన. ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు పక్కన సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ రైతుకు సంబంధించి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, పేరు, రిమార్క్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. ఆ రిమార్క్స్ దగ్గర మనకు వెరిఫైడ్ అని ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం అని చూపిస్తే మీకు వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు. మీరు ఏం చేయాలంటే మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే ప్రతి రైతు కూడా డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మరి ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు తెలుసుకోండి లిస్ట్లో ఉన్నామా లేదా అని చెప్పేసి. అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏఏ ఆయన కూడా మనకు వెరిఫై చేస్తారా లేదా అని చెప్పి ఉంటుంది. అక్కడ కూడా వెరిఫైడ్ ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పి కన్ఫామ్గా అనుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే ఈ విధంగా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ అప్లై చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున ఫైనల్ జాబితా వస్తుంది. తర్వాత ఈ నెల 27వ తారీఖున ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయినా కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయొద్దు. తప్పకుండా మీరు ఖచ్చితంగా ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి అర్హుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో పేరుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు వచ్చినట్లే అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తాయి. మరి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న వారికి అయితే ఇబ్బంది లేదు, కానీ చెక్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి చెక్ స్టేటస్ అని వస్తుంది.
చెక్ స్టాటస్ పైన క్లిక్ చేసి మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఓకే అయిందా లేదా ఈ పథకం అని చెప్పేసి తెలుసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.